హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రస్కులతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఎప్పుడైనా రస్కులు తెచ్చుకుంటే అవి టీలో కానీ కాఫీ లేదా పాలలో నంచుకొని తింటాం కదా. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా స్వీట్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు అప్పటికప్పుడు కేక్ కావాలి అని మారం చేస్తే ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత అదే కప్తో 1/2 కప్ షుగర్ కూడా వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలి అంటే తగ్గించుకోవచ్చు కూడా. సో ఈ షుగర్ని బాగా కరిగించుకోవాలండి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఇలా కలుపుకుంటూ షుగర్ కరిగించుకుంటే సరిపోతుంది. షుగర్ బాగా కరిగి ఈ విధంగా మరుగుతుంది చూడండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ షుగర్ సిరప్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ 1/2 లీటర్ పాలు కూడా బౌల్లో వేసిన తర్వాత 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 వేసాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక విస్కర్తో కానీ లేదా ఫోర్క్తో కానీ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి. సో ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. అంటే మనం ఏదైతే ప్యాన్తో స్టవ్ పెట్టుకుంటామో అదే ప్యాన్లో వడకట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా వడకట్టుకుంటే ఇందులో ఏమైనా ఉంటే కనుక డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా వడకట్టుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోవాలి. ఇది ఉండకట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో ఉన్న మైదా అనేది ఉండకట్టే ప్రమాదం ఉంది. సో అందుకోసం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా మనం విస్కర్ యూజ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుందండి. సో ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రస్కులు తీసుకున్నాను. ఒక బౌల్లో ఈ రస్కులు అనేవి పెట్టుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనకు ఒకవేళ పట్టట్లేదు ఫుల్ రస్క్ అనుకుంటే ఈ విధంగా బ్రేక్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత మనం ముందుగా చేసుకున్న షుగర్ సిరప్ని ఈ రస్కులతో బాగా తడుపుకోవాలి. సో బాగా తడిపిన తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా మిల్క్తో మిశ్రమం, అది కూడా దీనిపైన వేసుకోవాలి. సో ఒక కేక్ క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో ఆ విధంగా అప్లై చేసుకోవాలి. దీనిపైన కావాలంటే మీరు కాజు, పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. సో దీనిపైన మళ్ళీ రస్కులు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే రస్క్ మొత్తం నింపుకోవాలి. సో మళ్ళీ షుగర్ సిరప్ వేసి బాగా తడుపుకోవాలి రస్కుల్ని. ఇలా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మిగతా ఏదైతే పాల మిశ్రమం ఉందో దాన్ని పెట్టుకోవాలండి. సో మొత్తం కూడా ముందు ఎలా అయితే మనం అప్లై చేస్తామో అదే విధంగా ఈ రస్కుల పైన బాగా అప్లై చేసుకోవాలి. సో మొత్తం ఈ విధంగా ఈవెన్గా సర్దుకున్న తర్వాత వీటిపైన కట్ చేసుకున్న కాజు, బాదం ఇంకా పిస్తా మీకు ఏవైతే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అందుబాటులో అవన్నీ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బాదం ఇంకా కాజు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయటికి తీస్తే కనుక ఇది బాగా సెటిల్ అయి ఉంటుంది. అంటే రస్కులు అనేవి బాగా నాని ఉంటాయి షుగర్ సిరప్లో. సో మనం కట్ చేసుకుంటే ఈజీగా చాలా బాగుంటుంది అండ్ కూలింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఎమ్మీగా ఉంటుంది. సో రస్క్తో స్వీట్ అయితే చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకుంటే అబ్బా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.